అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్ అమ్మాబాద్ ఫౌజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలి అయిన అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే పండుగలలో రెండు పండుగలు ప్రధానమైనవి. మొదటిది ఈదుల్ ఫిత్ర్ అంటే రంజాన్, రెండవది ఈదుల్ అజ్హా అంటే బక్రీద్. విశ్వవ్యాప్తంగా ఇతర జాతుల్లో పాటించబడే పండుగలకు ఇస్లాంలో పాటించబడే పండుగలకు వ్యత్యాసం ఏమంటే, ఇస్లాంలో పండుగ సంబరాలు ప్రాపంచిక లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు కాకుండా సృష్టికర్త అల్లాహుతాలా యొక్క ఆజ్ఞలను పాటించటం తమ విధిగా స్వీకరించి వాటిని విజయవంతంగా నెరవేర్చి దైవం యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యామనే ఆనందంతో ముస్లింలు పండుగ సంబరాలను జరుపుకుంటారు. ఇస్లామీయ కాలమానానికి చాంద్రమానమే కొలబద్ద. అంటే చాంద్రమాన మాసాలు నెలవంక దర్శనంతో ప్రారంభమవుతాయి. దీన్ని అనుసరించి సంవత్సరంలోని 9వ మాసం రంజాన్. ఈ రంజాన్ మాసం యొక్క తొలి నెలవంక దర్శనంతో రోజా ఉపవాసాలు ప్రారంభమై పూర్తి 30 దినాలు రోజా ఉపవాస వ్రతాలను పాటించి సర్వసృష్టికర్త ఏకేశ్వరుడైన అల్లాహుతాలా ఎడల విశ్వాసవంతులైన దాసులు తమ సంపూర్ణ విధేయతను ప్రకటించుకోవటానికి నిర్దేశించబడింది ఈ రంజాన్ మాసం. రంజాన్ మాసపు ఉపవాసాల గురించి దివ్య ఖురాన్లోని 2వ కాండము సూరా బఖరాలోని 183వ వాక్యంలో అల్లాహుతాలా యొక్క ఆదేశం ఇలా ఉంది: యా అయ్యుహల్లజీన ఆమను కుతిబ అలైకుముస్ సియాము కమా కుతిబ అలల్లజీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. ఓ విశ్వాసవంతులారా, మీపై ఉపవాసాలను విధి చేశాము, ఏ విధంగానైతే మీ పూర్వపు జనులపై చేశామో, ఇందువలన మీరు భయభక్తులు కలిగి నిష్ఠాపరులు కావాలనని అని అల్లాహుతాలా తన గ్రంథం ద్వారా మానవులకు సెలవిస్తున్నాడు. ఉపవాస వ్రతాలను పాటించటం అన్ని మతాలలో ఉంది. ఆయా మతాల వారు వారి వారి ఆచార వ్యవహారాలను అనుసరించి పాటిస్తున్నారు. కొన్ని ధర్మాలలో ఉపవాస వ్రతం అత్యంత సులువైనదిగా చేయబడింది. కానీ ఇస్లాంలో ఉపవాస వ్రతము మనిషి శరీరం భరించగలిగినంత వరకు మాత్రమే దైవంచే విధించబడింది. మానవులు తమ మనసులపై ఇంద్రియాలపై ఆధిపత్యాన్ని సాధించటమే రంజాన్ మాసంలోని ఉపవాసాల యొక్క ముఖ్య ఆశయము. అరబీ భాషలో రమదా అంటే దహించబడటం లేదా కాల్చబడటం అనే అర్థం వస్తుంది. విశ్వాసవంతులైన దాసులు తాము తెలుసో తెలియకో చేసిన తప్పులను దహించి వేసి వారు పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడటానికి సర్వసృష్టికర్త అల్లాహుతాలా కల్పించిన అపూర్వ అవకాశమే ఈ రోజా. రోజా ఉన్న వ్యక్తి సృష్టికర్త అల్లాహుతాలాను తన సర్వాధికారిగా గుర్తించి అతని ఆజ్ఞలకు లోబడి తన మనోవాంఛలను విడనాడి రోజా యొక్క నిర్ణీత కట్టుబాట్లను పాటిస్తూ దురభ్యాసాల నుండి దూరమై ఇంద్రియాలను ఆధీనంలో ఉంచుకోగలుగుతాడు. ఒక వ్యక్తి స్వయంగా ఆకలి బాధను అనుభవిస్తేనే అతడికి ఇతరుల ఆకలి బాధలు తెలుస్తాయి. తద్వారా ఆ వ్యక్తి యందు పరోపకార భావన జనిస్తుంది. ఈ రంజాన్ ఉపవాసాల వల్ల
సమాజంలోని అన్నార్తుల ఆకలి బాధలను గుర్తించగలిగి ఆప్తులుగా మారి వారిని ఆదుకుంటూ అధిక అధమ అనే వ్యత్యాసాలను వీడి హింసా దౌర్జన్యాలకు కామ క్రోధాదులకు లోను కాకుండా దుష్ట ఆలోచనలను దరిచేరనీయకుండా సృష్టి విధాత అల్లాహ్ ఆజ్ఞలకు బద్దులై మెలుగుతూ ప్రశాంత జీవనాన్ని పొందగలుగుతారు. రంజాన్ మాసంలో కేవలం అన్నపానీయాలు మాని పస్తులుండటం రోజా కానేరదు. రోజా యొక్క లక్ష్యం కూడా నెరవేరదు. ఒక విశ్వాసవంతుడైన ముస్లిం తన మనసును, కోరికలను, శరీరంలోని ప్రతి అవయవాన్ని చెడు మార్గం నుండి రక్షించుకోకుండా, ఇంద్రియకాంక్షలను అదుపు చేసుకోకుండా, గర్వం, అసూయ, కపటం, శత్రుత్వం, అసత్యాలాడటం వంటి దుష్కర్మలను విడనాడకుండా అన్నమానీయాలు మాని పస్తులుండటం వల్ల వారు ఆకలితో బాధపడటం తప్ప వారికి ఏ విధమైన ప్రయోజనం కానీ, దైవం తరఫు నుండి ఏ విధమైన శుభాలు కానీ లభించవు అని దైవ ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవచించి ఉన్నారు. ఈ మాసం యొక్క ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి ఘడియ కూడా ఎంతో అమూల్యమైనది మరియు శుభప్రదమైనది. ఈ మాసంలో నిర్వర్తించే ఒక సత్కార్యం ఇతర దినాల్లో నిర్వర్తించే 70 మంచి పనులకు సమానమవుతుందని దైవ ప్రవక్త కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. రంజాన్ మాసపు రోజా వ్రతము స్థిమితం లేని మనసులను స్థిమితపరిచి, ఉద్రేకపూరిత మనస్సులను శాంతింపచేసి, మానసిక రోగాల నుండి, అంతర్రుగ్మతల నుండి ఆత్మలను, దేహాలను పరిశుద్ధపరుస్తుంది మరియు శారీరకంగా అనేక రోగాల నుండి విముక్తిని ప్రసాదిస్తుందనే విషయం నేడు ప్రపంచవ్యాప్తంగా ఆధునిక వైద్యశాస్త్రపరంగా కూడా నిరూపించబడింది. 14 సంవత్సరాల వయస్సు కలిగిన బాలబాలికల నుండి పండు ముదుసలి వరకు ఆరోగ్యవంతులైన ముస్లిం స్త్రీ పురుషులు సృష్టి విధాత అల్లాహుతాలా ఆజ్ఞలకు శరముంచి ఏకేశ్వరుడైన అల్లాహుతాలాపై సంపూర్ణ విశ్వాసంతో రంజాన్ మాసపు పూర్తి 30 దినాలు ఉపవాస వ్రతాన్ని కొనసాగించటం ప్రతి ముస్లింపై విధి అయింది. మనసుకు తగ్గ ఋతువుల్లో, తీరిక రోజుల్లో ఈ రంజాన్ రోజాలను పాటించటానికి స్వతంత్రుడు కాడు మనిషి. దైవ నిర్ణీత వేళలోనే ఈ రంజాన్ ఉపవాసాలను పాటించాలి. అయితే తీవ్రమైన వ్యాధులతో బాధపడేవారు, దూర ప్రయాణంలోని బాటసారులు, గర్భవతులైన స్త్రీలు, బాలింతరాలు, ఋతుస్రావంలో ఉన్న మహిళలు, పురిటి స్రావం అవుతున్న స్త్రీలు, మతి స్థిమితం లేని వారికి ఆయా సమయాలలో రంజాన్ ఉపవాసాల నుండి మినహాయింపు ఇవ్వబడింది. ఇటువంటి వారు తప్ప మిగతా వారంతా తప్పనిసరిగా రంజాన్ మాసపు 30 దినాలు రోజా వ్రతాన్ని పాటించాల్సిందే. ఈ రోగగ్రస్తులు స్వస్థత చేకూరిన తర్వాత ఇతర దినాల్లో ఈ రంజాన్ ఉపవాసాలను పూర్తి చేయాలని ఆదేశించబడింది. ఈ రంజాన్ మాసంలోని 30 దినాలను 3 భాగాలుగా విభజించారు. మొదటి 10 రోజులు దైవ కారుణ్య దినాలుగాను, మధ్యమ 10 రోజులు మోక్షపు దినాలుగాను, చివరి 10 రోజులు నరకం నుండి విముక్తి పొందే రోజులుగాను పేర్కొనబడ్డాయి. ఈ రోజా ఉపవాస వ్రతం యొక్క నిర్ణీత సమయం, ప్రారంభ సమయం 4:50 మొదలుకొని ముగింపు సమయం సూర్యాస్తమయం 6:26 వరకు నిర్ణయమై ఉంది. ఈ 14 గంటల కాలమందు రోజా ఉన్న వ్యక్తి తినటం కానీ, త్రాగటం కానీ, శారీరక సంబంధాలు కొనసాగించటం కానీ పూర్తిగా నిషిద్ధమై ఉంది. రోజా వ్రతం పాటిస్తున్న వ్యక్తి ఈ నిర్ణీత సమయమందు దాహంతో కంఠం ఎండిపోతున్నా, ఆకలి బాధతో ప్రాణం అల్లాడిపోతున్నా, తన చుట్టూ కావలసినన్ని ఆహార పదార్థాలున్నా
వాటి జోలికి వెళ్ళక ఇఫ్తార్ సమయం అంటే ముగింపు సమయం వరకు తనను తాను నియంత్రించుకుంటూ వేచి ఉంటాడు రోజా వ్రతం పాటిస్తున్న విశ్వాసవంతుడైన ముస్లిం. తన చుట్టూ ఎవరు లేకపోయినా, తన చర్యలను గమనించే అడ్డుకునే వారెవరు లేకున్నా తనను దైవం చూస్తున్నాడనే దైవ భీతి కలిగి ఉండి దైవాజ్ఞను ఆచరిస్తున్నాను అనే భావన వల్ల రోజా యొక్క నిర్దిష్ట కట్టుబాట్లకు మనిషి తనకు తానుగా బందీ అయిపోతాడు. అప్పుడే అతనిలోని పైశాచికత్వం కూడా బంధించబడుతుంది. మనసుతో పాటు ఇంద్రియాలన్నీ తన ఆధీనంలో ఉండి చెడు రుగ్మతలకు దూరం అవుతాడు. ఇదే విధంగా జీవితంలోని ప్రతి క్షణం ప్రతి చోట దైవం మనలను గమనిస్తున్నాడనే భావన మనలో ఏర్పడి దుష్కర్మల నుండి దూరమై సన్మార్గం వైపు నడిపించటానికే ఈ నెల రోజులు రంజాన్ ఉపవాసాల శిక్షణ. కేవలం రంజాన్ మాసంలోనే కాక మన జీవితపు చివరి శ్వాస వరకు దైవాజ్ఞను ఆచరిస్తూ శాంతి శుభాల మార్గంలో నడిచే సద్బుద్ధిని దైవం మనందరికీ ప్రసాదించాలని అల్లాహుతాలాను వేడుకుంటున్నాను. రోజా యొక్క ప్రారంభ భోజనం సహరీ కొరకు నిద్రలేచినప్పటి నుండి రోజులో 5 పర్యాయములు నమాజ్ ఆచరిస్తూ కేవలం దైవ ప్రసన్నత కొరకు విశ్రాంతి విరామాన్ని లెక్క చేయకుండా రాత్రి ప్రార్థనలు తరావీ ఆచరిస్తాడు. ఈ నమాజ్ ప్రార్థనల్లో పేద ధనిక హెచ్చు తగ్గు తెలుపు నలుపు అనే తారతమ్యాలను విడనాడి ఒకే పంక్తిలో నిలబడి దైవ సన్నిధిలో శిరముంచి ఏకేశ్వరాధనలో నిమగ్నులైన విశ్వాసవంతుల మానవుల పట్ల దైవ కారుణ్యం శుభాల రూపంలో వర్షిస్తుంది. రంజాన్ ఉపవాసాల గురించి అల్లాహుతాలా యొక్క వాగ్దానం ఇలా ఉంది: రంజాన్ మాసపు రోజా కేవలం నా కోసమే, కాబట్టి దాని ప్రతిఫలాన్ని స్వయంగా నేనే ప్రసాదిస్తాను అని అల్లాహుతాలా యొక్క వాగ్దానమై ఉంది. అంటే రోజా అనేది సాధారణమైన పుణ్య ఫలాలన్నిటికీ అతీతమైనదని తెలుస్తుంది. అదేలాగంటే ఒక రోజా ఉన్న ఒక వ్యక్తి ఒకవైపు పగలు ఆహార పానీయాలు తన మనోవాంఛలను కేవలం అల్లాహ్ ఆజ్ఞకు బద్ధుడై వదిలివేయటమే కాకుండా ఒక ఉపవాసి తనంత తానుగా ఇతరులకు తెలుపునట్లయితే అల్లాహుతాలాకు మరియు ఆ దాసునికి తప్ప అతడు ఉపవాసం ఉన్నట్లు మరెవరికి తెలియదు. కాబట్టి ఈ విధంగా చూస్తే రోజా అనేది ఒక గుప్త దైవారాధన. ఈ ఆరాధనకు ప్రతిఫలం కూడా అల్లాహుతాలా అపరిమితంగా ఇచ్చి సత్కరిస్తానంటున్నాడు. ఈ రంజాన్ మాసం నందు ఒక పవిత్రాతి పవిత్రమైన రేయి వస్తుంది. ఆ రేయి 1000 మాసాల రాత్రుల కంటే ఘనమైన రాత్రి అని పేర్కొనబడింది. దానినే లైలతుల్ ఖద్ర్ లేదా షబే ఖద్ర్ అంటారు. షబ్ అంటే రాత్రి, ఖద్ర్ అంటే శుభస్సులు, శుభస్సులు కలిగిన రాత్రి అని ఆ రాత్రి యొక్క అర్థం. ఈ రాత్రి యొక్క విశిష్టత ఏమంటే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా నిరంతరం పఠించబడే దైవ గ్రంథమైన ఖురాన్ షరీఫ్ అవతరణ ప్రారంభమైంది ఈ రంజాన్ మాసంలోని షబే ఖద్ర్ రాత్రిలోనే. అనంతరం సందర్భానుసారంగా 23 సంవత్సరాల పాటు సంపూర్ణ దివ్య ఖురాన్ అవతరణ జరిగింది. ఈ ఖురాన్ గ్రంథం ఒక్క ముస్లిం సమాజానికి మాత్రమే సొంతమైన గ్రంథం కాదు. పవిత్ర ఖురాన్ గ్రంథం యావత్ మానవాళికి మార్గదర్శక గ్రంథం. ఈ సృష్టిలోని గాలి, నీరు, ఆకాశం, అగ్ని ఏ విధంగానైతే సమస్త మానవాళికి చెందినవో దివ్య ఖురాన్ కూడా సమస్త మానవాళి కొరకు ఉపదేశాత్మక గ్రంథం. మానవ జాతికి చెందిన సమస్త విషయాలు కూలంకషంగా ఖురాన్లో చర్చించబడ్డాయి. ఖురాన్ షరీఫ్ కేవలం మానవుని ఆధ్యాత్మిక నైతిక జీవితానికే పరిమితం కాలేదు.
మానవుని ఆర్థిక, సామాజిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ జీవితానికి కూడా సంబంధించి సర్వకాల సర్వావస్థల యందు సర్వ మానవ జాతి అంతా ఆచరించదగ్గ విషయాలు ఖురాన్లో పొందపరచబడి ఉన్నాయి. ఈ ఖురాన్లో మొత్తం 114 సూరాలు, 558 రుకూలు, మొత్తం ఖురాన్లో 6666 ఆయతులు అంటే సూక్తులు, 77,439 వాక్యాలు, 77,439 వాక్యాలు, 3,40,740 పదాలకు పైబడి ఉన్నాయి. మరియు 14 సజ్దాలు ఉన్నాయి. ఈ ఖురాన్ అవతరణ తన అసాధారణ సందేశంతో మానవ చరిత్ర గతినే మార్చేసింది. ఏకేశ్వరత్వం, ఏకైక మానవ సంఘం దీని మూలం. ఖురాన్ షరీఫ్ 11వ కాండం సూరా యూనుస్లోని 19వ వచనంలో ఇలా ఉంది: వమా కానన్నాసు ఇల్లా ఉమ్మతం వాహిదతం ఫఖ్తలఫ్. అంటే పూర్వం సృష్టిలోని సర్వమానవులంతా ఒకే సంఘంగా ఉండేవారు. కాలక్రమేణా విభిన్న విన్యాసాలకు లోనై తమ తమ ఆచార వ్యవహారాలను మార్చుకున్నారు అని దైవగ్రంథంలో వ్రాయబడి ఉంది. వేరువేరు వర్గాలకు విభిన్న జీవిత లక్ష్యాలను నిర్దేశించలేదు ఆ దైవం. అందరికీ ఒకే లక్ష్యాన్ని ఇచ్చాడు. ఇదే విషయాన్ని హిందూ ధర్మశాస్త్రాలు కూడా ప్రబోధిస్తున్నాయి. న చర్మణ న రక్తస్య న మాంసస్య న చ అస్థిచం న జాతిర్ ఆత్మనో జాతిర్వ్యవహార ప్రకల్పిత. అంటే చర్మానికి, రక్తానికి, మాంసమునకు, ఎముకలకు జాతి భేదాలు లేవు. కేవలం వ్యవహారముల వలన తెగలు, జాతులుగా ఏర్పడ్డాయి అని ఈ శ్లోకంలో చెప్పినట్లు ఇస్లాంలో జాతి మత విభేదాలు లేవు. అన్ని ధర్మాలు మనందరి దేవుడొక్కడే, అతడు ఏకేశ్వరుడై ఉన్నాడని ఘోషిస్తున్నాయి. అల్లాహుతాలా ఖురాన్ షరీఫ్ వంటి మహత్తర గ్రంథాన్ని అవతరింపచేసి రంజాన్ మాసంలోని షబే ఖద్ర్ రాత్రి మానవ జాతికి చేసిన మేలుకు కృతజ్ఞతగా ఆ దైవం ముందు మోకరిల్లి తమ విధేయతను చాటుకుంటారు విశ్వాసవంతులైన ముస్లింలు. ఈ రాత్రి గురించి దివ్య ఖురాన్లోని 30వ కాండము సూరా ఖద్ర్లో ఇలా ఉంది: ఇన్నా అంజల్నాహు ఫీ లైలతిల్ ఖద్ర్ వమా అద్రాక మా లైలతుల్ ఖద్ర్ లైలతుల్ ఖద్రి ఖైరుం మిన్ అల్ఫి షహర్. మేము ఈ గ్రంథాన్ని షబే ఖద్ర్లో అవతరింపజేశాము. షబే ఖద్ర్ అంటే ఏమిటో మీకు తెలుసా? షబే ఖద్ర్ అంటే 1000 మాసాల కన్నా ఘనమైన రాత్రి అని అల్లాహుతాలా తన గ్రంథంలో పేర్కొంటున్నాడు. ఈ విలువైన రాత్రి ఎవరైతే అల్లాహ్ వైపుకు మరలి ఆయన ఆరాధనలో సంపూర్ణంగా లీనమవుతారో వారు గొప్ప శుభాలను పొందిన వారవుతారు. షబే ఖద్ర్ను ఎప్పుడు వస్తుంది అనే విషయం వస్తే రంజాన్ మాసంలోని చివరి 10 రోజుల్లోని బేసి రాత్రుల్లో, అంటే 21వ కానీ 23 కానీ 25 కానీ 27 కానీ 29వ రాత్రుల్లో అన్వేషించమని దైవ ప్రవక్త కారుణ్యమూర్తి హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు హితవు పలికి ఉన్నారు. ఈ షబే ఖద్ర్ రాత్రి పఠించవలసిన దువా: అల్లాహుమ్మ ఇన్నక అఫువ్వున్ తుహిబ్బుల్ అఫ్వా ఫాఫు అన్నా ఫాఫు అన్నా యా కరీం ఫాఫు అన్నా యా రహీం ఫాఫు అన్నా యా అక్రముల్ అక్రమీన్. ఈ లైలతుల్ ఖద్ర్ రాత్రి అల్లాహుతాలా ఆజ్ఞతో దివి నుండి భూమిపైకి అసంఖ్యాక దేవదూతలతో దిగి వచ్చిన జిబ్రైల్ దూత ఎక్కడైతే ఏకేశ్వర నామస్మరణ జరుగుతుంటుందో, ఎక్కడైతే ఖురాన్ షరీఫ్ పఠించబడుతుంటుందో, ఎక్కడైతే ఉపవాస వ్రతాలను పాటిస్తున్న నివాసాలున్నాయో, ఎక్కడైతే అనాథలు, దీనులు, నిరుపేదలు ఆదరించబడుతున్నారో అక్కడికొచ్చిన దేవదూతలు ఆయా మానవ సమూహపు సత్కార్యాల సమాహారాన్ని దైవానికి సమర్పించి తీర్పు దినాన సాక్షులుగా నిలబడతారు. ఇస్లాంకు సంబంధించి
ఇస్లాంకు సంబంధించిన 5 మూల సిద్ధాంతాలలో 3వ సిద్ధాంతం రోజాతో పాటు 4వ సిద్ధాంతం జకాత్ కూడా ఒకటి. జకాత్ అంటే పరిశుద్ధపరచటం లేదా అనుగ్రహం పొందటం అనే అర్థాలున్నాయి. ఈ జకాత్ దానాన్ని ఎలా తీయాలి, ఎవరు తీయాలి అనే విషయానికి వస్తే ఎవరిపై విధి అయి ఉంది అంటే ఎవరి వద్దనైతే కనీసం 612.5 గ్రాముల వెండి కానీ 87.5 గ్రాముల బంగారం కానీ వీటికి సరిపడా మిగులు ధనం కానీ అంతకంటే ఎక్కువ కానీ 1 సంవత్సర కాలంగా అప్పులు పోను సంవత్సర కాలంగా ఇంత మొత్తం కలిగి ఉన్న వ్యక్తి జకాత్ దానం చెల్లించడానికి అర్హుడవుతాడు. అంటే ఒక విధంగా ఇది విశ్వాసవంతులైన ముస్లింలపై దైవం విధించిన ఇన్కమ్ ట్యాక్స్ వంటిది. తమ వద్ద ఉన్న సంపద నుండి 40వ వంతు సంపదను అంటే 100కి 2.5% చొప్పున లెక్కించి జకాత్ దానాన్ని పంచాలి. జకాత్ దానాన్ని చెల్లించే వ్యక్తి నేను చేస్తున్న ఈ దానం జకాత్ దానం అని మనసులో సంకల్పం చేసుకోవాలి. ఈ దానం చేయటం వల్ల మనిషిలో స్వార్థం, సంకుచిత్వం, పిసినారితనం, లోబితనం, కాఠిన్యం, దుర్గుణాలు దూరమై ప్రేమ, పరోపకారం, ఔదార్యం, కారుణ్యం అనే సద్గుణాలు మనిషి హృదయంలో చోటు చేసుకుంటాయి. ఈ జకాత్ దానం ఎవరికి ఇవ్వరాదు, ఎవరు స్వీకరించరాదు అనే విషయానికి వస్తే ధనవంతులకు, తమ సొంత తల్లిదండ్రులకు, సొంత తాత ముత్తాతలకు, సొంత సంతానానికి, సొంత మనవలు మనవరాళ్లకు మరియు భార్యాభర్తలు ఒకరికొకరు జకాత్ దానం ఇచ్చుకోవటం నిషిద్ధం. ఈ బంధుత్వాలు తప్ప ఇతర బంధువులు ఎవరికైనా సరే జకాత్ దానాన్ని ఇవ్వవచ్చు. తమ ఇరుగు పొరుగులోని నిరుపేదలకు, అనాథలకు, దీనులకు ఈ జకాత్ దానాన్ని పంచాలి. మసీదు నిర్మాణాలకు జకాత్ దానం వినియోగించరాదు. కానీ ధార్మిక పాఠశాలలకు జకాత్ దానం చెల్లించవచ్చు. రంజాన్ మాసంలో రోజా ఉన్న వ్యక్తి వల్ల జరిగే చిన్న చిన్న లోపాలను సవరించుకోవటానికి మరొక ప్రత్యేకమైన దానం చేయవలసిందిగా ఆదర్శ విశ్వ మహాప్రవక్త హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు హితవుపరిచి ఉన్నారు. దాన్నే సదఖయే ఫిత్రా అంటారు. కుటుంబంలోని ప్రతి వ్యక్తి పేరిట పండుగ నాడు ఉషోదయాన పుట్టిన బిడ్డతో సహా లెక్కించి ఫిత్రాదానాన్ని చెల్లించాలి. ఈ ఫిత్రాదానం ఈద్ ప్రార్థనకు ముందే చెల్లించటం ఉత్తమం. ఒక వ్యక్తి ఫిత్రాదానం కింద 1 కిలో 650 గ్రాముల గోధుమలు లేదా వాటి విలువను ధన రూపేణా చెల్లించవచ్చు. ఈ సంవత్సరం ఇస్లామీ ధార్మిక పండితులు ఒక వ్యక్తి యొక్క ఫిత్రాను, గోధుమల ఫిత్రాను కనీసం 100 రూపాయలుగా నిర్ణయించారు. అంటే మీ ఇంట్లో 10 మంది ఉంటే 10 వందలు తీసి అది నిరుపేదలకు పంచాలి. ఎంతమంది ఉంటే అంతమంది అదే పండగ రోజు ఉదయాన బిడ్డ పుడితే ఆ బిడ్డతో సహా లెక్కించాలి అని నిర్ణయించారు. ఈ ఫిత్రాదానం యొక్క లక్ష్యం ఏమిటంటే రోజాని పరిశుద్ధపరచడంతో పాటు పండుగ నాడు అనాథలు, దీనులు, నిరుపేదలకు పండుగ సామాగ్రిని సమకూర్చి పండుగ ఆనందంలో నిరుపేదల్ని కూడా భాగస్వాముల్ని చేయటం ఫిత్రాదానంలో ఇమిడి ఉన్న మరో ఉద్దేశం. ఇకపోతే చివరిగా రంజాన్ మాసపు చివరి 10 రోజులు ఎతెకాఫ్ అంటే మౌన దీక్షా వ్రతాన్ని పాటిస్తారు. స్త్రీలైతే తమ నివాసాలందు, పురుషులు మసీదుల్లో సామాజిక జీవన వ్యవస్థకు బహుదూరంగా నిరంతరం దైవ ధ్యానంలో నిమగ్నమైపోయి ఉంటారు. ఈద్ నెలవంకను చూసి మౌన దీక్షావ్రతం ఎతెకాఫ్ను విరమిస్తారు.
రంజాన్ మాసమందు రోజా, నమాజ్, తరావీ, ఖురాన్ పఠనం, దాన ధర్మాలు చేస్తూ దినములో 14:30 గంటలు అన్నపానీయాలు మానిన స్త్రీ పురుష ఉపవాసుల ఆత్మలు పరిశుద్ధమై ఓర్మికి అలవాలమై క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే సహనశక్తిపరులై నైతికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాల సంస్కరింపజేసి ఉచ్చ నీచాలు, ఆకలి, దారిద్ర్యం లేని సత్సమాజ నిర్మాణానికి తోడ్పడే సద్బుద్ధి ప్రసాదించబడుతుంది ఈ రంజాన్ ఉపవాసాల వల్ల. తద్వారా మనిషి సన్మార్గాన్వేషి కాగలడు. ఇదే రోజావ్రతం యొక్క పరమార్థం. రంజాన్ మాసంలో అల్లాహుతాలా ఆజ్ఞకు బద్ధుడై నిలిచిన ప్రతి విశ్వాసి ఈద్ నెలవంక దర్శనంతో రంజాన్ మాసపు నెల రోజులు దైవం విధించిన ఒక క్లిష్టమైన బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించామనే ఆనందం, తాము పడ్డ శ్రమకు ప్రతిఫలం లభించబోతుందనే సంతోషంతో ప్రతి ముస్లిం హృదయం ఉప్పొంగిపోతుంది. అల్లాహుతాలాకు కృతజ్ఞతలు చెల్లించేందుకు ఈద్గాహ్కు వెళ్ళి ఈద్ నమాజ్ అనంతరం తిరిగి వస్తూ బంధుమిత్రులతో, పరిచయస్తులతో, ముస్లిమేతర శ్రేయోభిలాషులతో తమ ఆనందాన్ని పంచుకుంటూ ముస్లిమేతర సోదరులను తమ నివాసాలకు ఆహ్వానించి విందు భోజనాలతో పండుగను ఆహ్లాదపూరిత వాతావరణంలో జరుపుకుంటారు. ఈ రంజాన్ మాసంలో దైవం ప్రసాదించే సంపూర్ణ శుభాలను పొందే భాగ్యాన్ని విశ్వాసులందరికీ కల్పించమని, మా దేశ మరియు రాష్ట్ర ప్రజలందరికీ శాంతి శుభస్సులతో కలిగిన జీవనాన్ని ప్రసాదించమని, మా భారతదేశం నుండి మతోన్మాద, రక్కసిని, ఉగ్రవాద శక్తులను శాశ్వతంగా నిర్మూలించి ప్రజలందరికీ ఆయురారోగ్య సుఖ సౌఖ్యాలను ప్రసాదించమని సకల చరాచర సృష్టికర్త సర్వేశ్వర ప్రభు అయిన అల్లాహుతాలా సన్నిధిలో మోకరిల్లి వినమ్రంగా వేడుకుంటున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సప్తగిరి ప్రేక్షకులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు.